హాయ్ అండి, భువిలో దివి మీ ఉషా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మనం మహాశివరాత్రి గురించి మాట్లాడుకుందామండి. మహాపర్వదినమైన మహాశివరాత్రి గురించి మాట్లాడుకునే ముందు ఎప్పట్లానే నేను వేసుకున్న చీర గురించి, నేను పెట్టుకున్న జ్యువెలరీ గురించి చెప్పాలి కదండి, చెప్పేస్తాను. సో ఈ చీర కంచిపట్టు చీర అండి. ఒకసారి నేను ఒక 6 or 7 years ముందు కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు కంచి చుట్టుపక్కల విలేజెస్లో ఉన్న, నాకు కంచిలో కాదండి డైరెక్ట్ వీవర్స్ ఎట్లా తెలుసు అంటే కంచి చుట్టుపక్కల విలేజెస్లో ఉంటారు వారి పరిచయం, వారిని కలవడానికి వెళ్ళినప్పుడు వారి దగ్గర తీసుకున్న చీర అండి ఇది. నాకు తెలిసి 31,000 తీసుకున్నట్టు గుర్తొస్తుంది నాకు. 7 years అలా అయింది. ప్యూర్ కంచిపట్టు చీర అండి ఈ చీర. అయితే మెడలో నేను వేసుకున్నది, పెట్టుకున్నది స్వరోస్కి అన్నమాట. స్వరోస్కి స్టోన్స్తో నేను ఇది డాలస్లో కొనుక్కున్నానండి. బహుశా గ్రేప్ వైన్ మాల్లోనో ఎక్కడో ఉంటుంది, సరిగ్గా పూర్తిగా గుర్తులేదు. స్వరోస్కి షోరూమ్ ఉంటుంది, అక్కడ తీసుకున్నానండి నేను. ఇది స్వరోస్కి బ్యాంగిల్. ఆ రోజే తీసుకున్నాను నేను, నచ్చి బాగా స్వరోస్కి బ్యాంగిల్ తీసుకున్నాను. ఈ రింగ్ కూడా స్టోన్ వారే ఇచ్చారు, నేను బంగారం పెట్టి రింగ్ లాగా నేను చేయించుకున్నాను. ఇవి నా దగ్గర ఉన్న పోగులేనండి, నేను ఎప్పుడూ రెగ్యులర్గా పెట్టుకునేవే. మ్యాచ్ చేసేసాను అనమాట. ఇట్లా హెయిరప్ చేసేసాను. ముందుగా నేను మహాశివరాత్రిని నేను ఎలా చేసుకుంటాను, మహాశివరాత్రి రోజున ఏ పూలతో పూజించాలి, ఏ పూలతో పూజిస్తే మంచిది, అట్లాగే ఉపవాసం ఎలా చేస్తాము, అసలు ఎందుకు చేస్తాము, ముఖ్యంగా జాగరణ ఎందుకు చేస్తాము, ఇట్లా నేను పాటించే విషయాలు, అసలు శివరాత్రి గురించి నాకు తెలిసిన విషయాలు అన్నీ మీతో పంచుకోవాలి అనుకుంటున్నానండి ఈ వీడియో ద్వారా. ముందుగా మనం పరమశివుడికి, శివుడికి ఎప్పుడు కూడా ఆయన అభిషేక ప్రియుడు అని మనందరం చెప్పుకుంటూ ఉంటాం. పురాతన కాలం నుంచి కూడా మన పెద్దలు, మనం అందరం కూడా శివుడు అనగానే అభిషేక ప్రియుడు అంటారు. అందుకని చెప్పి శివుడిని ఆ రోజు అభిషేకం ఎట్లా చెయ్యాలి ఏంటి అంటే, ఈ నియమంతోనే చెయ్యాలి అనేమీ లేదండి. మన పనులు మానుకొని ఆయన్ని ఆరాధించాలి అని అనుకోడండి ఆయన. మనం కష్టపడడమే దైవారాధన. భగవంతుడు మనకి పురాణాల్లో, ఇతిహాసాల్లో, గ్రంథాల్లో మనం చదివి మనం నేర్చుకున్నది ఏంటంటే, మనం ఎంతోమంది ఆధ్యాత్మిక గురువుల ద్వారా కూడా మనం నేర్చుకుంటున్నాము. మన కర్తవ్యం, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మన కర్తవ్యమే దైవారాధన. కాబట్టి మన పనులు ఏవి మనం మానుకోకుండా, మనకి ఎంత టైం ఉంటే అంత టైంలో, 5 నిమిషాలే ఉందా 5 నిమిషాల్లో, మీకు 5 నిమిషాలే ఉందనుకోండి, చక్కగా ఒక చెంబు నీళ్లు, అది రాగి చెంబా, వెండి చెంబా, మట్టి చెంబా, వీటితో ఆయనకి పని లేదండి భగవంతుడికి. మన ఆత్మతో, మన మనసుతో మాత్రమే ఆయనకు పని. ముఖ్యంగా మన కర్తవ్యం, మన వ్యక్తిత్వంతోనే ఆయనకు పని. అందుకని చెప్పి ఆ రోజు ప్రత్యేకంగా పరమశివుడి రోజు కాబట్టి మనం ఒక చెంబుడు నీళ్లు, ఒక బిల్వదళం ఆయనకు సమర్పించుకుని, ఒక కొబ్బరికాయ కొట్టుకున్నా, లేదా ఒక చెంబుడు నీళ్లు, ఒక బిల్వదళం సమర్పించుకున్నా కూడా ఆయన ప్రసన్నుడవుతాడండి. భగవంతుడికి లెక్కలతో పని లేదు, కొలతలతో పని లేదు, ప్రేమతో పని. నేను దీనికి నాకు తెలిసిన కొన్ని విషయాలను చెప్పదలుచుకున్నానండి.
భగవంతుడు అంటే పరమశివుడు ఎప్పుడూ కూడా ఏ భగవంతుడైనా సరే మనకి చెప్పేదేంటి, మనకు తెలియజేసేదేంటి? ఒక విగ్రహం పెట్టుకుని పుష్పాలు బస్తాలుగా పోసి రకరకాల నైవేద్యాలు పెట్టుకుని ఇవన్నీ చేయటం మాత్రం ద్వారానే నేను ప్రసన్నం అవుతాను అని భావించకండి. ఎప్పుడైతే మీరు ప్రతి జీవిలోనూ కూడా పరమాత్మను చూస్తారో అంటే మన ఇంట్లో పనిచేసేవారు కావచ్చు, మన బంధువులు, చుట్టాలు, అంటే కోపం కొన్ని ఉంటాయి కదా, మనకి కామ క్రోధ ఇటువంటివన్నీ కూడా ఉంటాయి కదా. ఇవి అన్నీ కూడా మన కంట్రోల్లో ఎప్పుడైతే ఉంచుకున్నామో, ఇంద్రియాలను మన కంట్రోల్లో ఎప్పుడైతే ఉంచుకున్నామో అప్పుడే భగవంతుడు కూడా మన హృదయంలోకి వచ్చేస్తాడండి. ఇది నా అనుభవంతో చెప్తున్న అభిప్రాయం. అట్లాగే మనం పర్వదినం రోజున ఖచ్చితంగా భగవంతుడిని ఆరాధిస్తాం. అయితే మన పూర్వీకులందరూ కూడా మనకి గ్రంథాల ద్వారా అలాగే మాటల ద్వారా ఆచరణ ద్వారా మనకి కొన్ని విషయాలు నేర్పించారండి. అదేంటి, ఒక్కొక్క పండుగని ఒక్కొక్క విధంగా మనం చేసుకుంటాం. ఇప్పుడు మహాశివరాత్రి అంటే ఉపవాసానికి ప్రాధాన్యత ఇస్తాం. అన్నిటికంటే కూడా జాగరణకి ఇచ్చిన ప్రాధాన్యత ఏ పండగకి ఇవ్వం మనం. అలాగే వినాయక చవితి చక్కటి పంచభక్ష పరవాన్నాలు, భక్ష భోజ్యాలు, అలాగే రకరకాల దీపావళి, బాణాసంచ, దీపాల వెలుగు, ఇలా ఒక్కొక్క పండగని ఒక్కొక్క విధంగా మనం జరుపుకోవడం మనకు పూర్వీకులు మనకి నేర్పించారు. అయితే శివరాత్రికి మాత్రమే జాగరణ ఎందుకు చేస్తాం? శివరాత్రికి చాలా ప్రాధాన్యత జాగరణ ఎందుకు చేస్తాం? అలాగే ఏ పుష్పాలతో ఆరాధించాలి అంటే ఏ పుష్పాలతోనైనా ఆరాధించవచ్చండి. భగవంతుడికి ఈ పుష్పం ఆ పుష్పం అని ఏమీ లేదు. జిల్లేడు పుష్పాలు ఆరాధించాలి అంటారు, తెల్ల జిల్లేడు పుష్పాలు ఆరాధించాలి అంటారు. అలానే అవి అందుబాటులో లేవనుకోండి, ఏ పుష్పంతోనైనా మనం ఆరాధించవచ్చు. అసలు పుష్పం లేకపోతే ఒక బిల్వ దళమైనా చాలు, అది కూడా లేకపోతే ఒక తులసి దళం లేదా ఒక చెంబుడు నీళ్ళు చాలండి. అట్లాగే నైవేద్యాలు ఏం పెట్టాలి అంటే అది మన శక్తి, మన ఓపిక. ఎక్కువగా పళ్ళు సమర్పిస్తూ ఉంటారు, ఉపవాసం ఉంటారు కాబట్టి. ఉపవాసం ఏ విధంగా ఉండాలి అంటే పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే ఉపవాసం ఉండాలండి. బీపీ అనో షుగర్ అనో గర్భిణీ స్త్రీలు లేదా బాగా వయసు మళ్ళిన వారు, ఇటువంటి వారు, అనారోగ్యంతో బాధపడేవారు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదండి. ఎంతో ఆరోగ్యంగా ఉండి ఆనందంగా ఉండి మానసికంగా కూడా ఆహ్లాదంగా ఉండి ఉపవాసం చేయటం అంటే ఏదో శరీరానికి తిండి పెట్టకుండా నిద్రపోవడం, లేకపోతే గాసిప్పింగ్ అనమాట, వారి మీద వీరి మీద ఫోనుల్లో ఏదో చెప్పుకోవడం, ఇదంతా కూడా పుణ్యం సంపాదించుకోవడం కాదు కదా, పాపం పోగు చేసుకోవడం అవుతుందండి. పర్వదినం అంటే భగవంతుడికి ఉపవాసం అంటే భగవంతుడికి మనం అందరం కామన్గా వినేసి ఎంతో తెలిసిపోయిన పదం ఇప్పుడు ఇది మనకి. ఉపవాసం అంటే భగవంతుడికి ఆవాసం దగ్గరగా ఉండడం. పర్వదినాల్లో ఎందుకో చెప్పనా, పూర్వకాలం 100,000 ఏళ్ల నాడు భగవంతుడిని రోజు ఆరాధించే టైం ఉండేది కాదు. మనుషులకి ఆ కాలంలో ఉన్న పరిస్థితులు, కరెంట్ లేకపోవడం, ఫెసిలిటీస్ ఏమీ లేకపోవడం. ఇన్ని ఫెసిలిటీసా, ఇప్పుడు మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ అని ఒకటి కాదు, మనం ఒక అడుగు జరిపితే అళ్ళ ముందుకు వచ్చేస్తున్నాయి. పూర్వకాలం గ్రైండర్ లేవు, మిక్సీలు లేవు, అసలు ఏమీ లేవు, శూన్యం, కరెంట్ లేదు. ఆ రోజుల్లో మనుగడకే చాలా కష్టంగా ఉండేది. కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క పర్వదినంగా ఒక్కొక్క టైం ప్రకారం ఆ వాతావరణాన్ని బట్టి, పరిస్థితుల అనుకూలతను బట్టి కొత్త పంటలు వచ్చే కాలంలో సంక్రాంతి, అలాగే క్రిమికీటకాలు పెరిగిపోయిన టైంలో దీపావళి, ఇలా పెద్దలంతా కూడా మన ఆరోగ్యాన్ని, మన ఆనందాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదంతా కూడా ఒక విధంగా రచించి ఆచరణలో పెట్టి మనకి అమలు చేస్తూ వచ్చారు. అంటే ఎక్కడా కూడా మనకి బ్రేక్ అనేది లేకుండా అమలు చేసుకుంటూ వచ్చారు. అయితే శివరాత్రి మనకి మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే పండుగ, అమావాస్య ముందు వచ్చే పండుగ. శివరాత్రి అని ఎందుకంటాము? శివ పూజ అనొచ్చు కదా. ఎందుకంటే శివరాత్రి అంటేనే జాగరణకి ఎంతో ఎంతో ప్రాధాన్యత. ఎందుకు జాగరణకి ప్రాధాన్యత అంటే మన ఆత్మ పరమాత్మ గురించి ఆలోచించాలి. ఇప్పుడు మనం డైలీ ఫెసిలిటీస్ ఎక్కువైపోయి టైం దొరికి డైలీ ప్రతి ఒక్కరూ, మీరు ఎక్కడ చూడండి, చక్కగా ఇంట్లో పూజా రూము, ప్రతి ఒక్కరూ కూడా పూలు ఉన్నా లేకపోయినా మార్కెట్ నుంచి తెచ్చుకుని ఇంట్లో పూజ చేసుకుంటున్నాం. అసలు పూజ లేని రోజే లేదు మనకి. అంటే ప్రతిరోజు దాదాపుగా పండుగ, ఫలానా పండుగకే ఫలానా వంటలు వండుకునేవారు పూర్వీకులు 100 ఏళ్ళ నాడు, ఒక 50 ఏళ్ళ నాడు కూడా. ఇప్పుడు అలా లేదండి.
మనకు అసలు ఆ ప్రసాదాలు రెడీమేడ్ కూడా విపరీతంగా దొరికేస్తున్నాయి. వాటికి కాలంతో ఏమీ సంబంధం లేదు. అసలు జీవనాధారం మనుగడ అంతా కూడా బాగా కష్టపడాల్సి వచ్చేది. టైం సరిపోయేది కాదు. భగవంతుడి గురించి ఆలోచించే టైమే ఉండేది కాదు. అందుకని చెప్పి దైవారాధన, ఈ జన్మల నుంచి విముక్తి ఉండాలి, ముక్తి మోక్షం ఉండాలి అని రకరకాలుగా ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్క సీజన్లో మనం ఆరాధించే విధంగా మనకి ఒక సంవత్సరానికి వచ్చి ఎన్నో పండుగలు రచించబడ్డాయి. అట్లాగే మనకి క్రమేపీ మనం కూడా పాటించుకుంటూ వస్తున్నాం. జాగరణ, ఇప్పుడు మనం శివరాత్రి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ జాగరణ గురించి మాట్లాడుకోవాలి. జాగరణ పగలు చెయ్యరండి, రాత్రి మాత్రమే చేస్తాం. అది కూడా శరీరాన్ని మేలుకొలిపి ఉంచడం వల్ల ఉపయోగం లేదు. మూవీస్ చూసేద్దామా, శరీరం మేలుకుంటే జాగరణ ఫలితం దక్కదండి. శరీరాన్ని మేలుకొలిపుంచి 10 మంది కలిపి కబుర్లు చెప్పుకుంటూ గడుపుదామా, లేకపోతే గేమ్స్ ఆడుకుంటూ గడుపుదామా, లేకపోతే మూవీస్కి వెళ్దామా, ఇంట్లో మూవీస్ పెట్టుకుందామా, లేదండి. భగవంతుడి ఆలోచనలతో గడిపేదే అసలైన జాగరణ. అది కూడా 12 దాటే వరకు చేస్తే చాలు. ఓపిక లేనివారు ఎందుకు, 12 గంటలకి మనకు లింగోద్భవ కాలం అంటాం. ఎందుకు, లింగం ఉద్భవించిన సమయం అది. అర్ధరాత్రి 12 గంటలకు లింగము ఆవిర్భవించిన కాలం కాబట్టి మహాశివరాత్రి, నెలకొకసారి మాస శివరాత్రి అని జరుపుకునేది కూడా ఈ పర్వదినమే. కాకపోతే ప్రతి నెల చేసుకోవాలంటే మనకు కష్టం కాబట్టి సంవత్సరానికి విశేషంగా ఒక్కసారి పెడితే మనం కూడా ఎంతో శ్రద్ధ పెట్టి చేసుకుంటాం, తప్పక ఆచరిస్తాం. కాబట్టి మహాశివరాత్రి అని ఈ మాఘమాసంలో అమావాస్య ముందు వచ్చే మనకి చతుర్దశి గడియల తర్వాత వచ్చేదాన్నే మనం మహాశివరాత్రిగా మనం చతుర్దశికి సంబంధించిన సమీప గడియల్లో మనం చేసుకుంటాం. అయితే జాగరణ అంటే ఆత్మ పరమాత్మ గురించి ఆలోచించాలి. భగవంతుడి ఆలోచనలతో రాత్రి 12 వరకు లింగోద్భవం అయ్యే వరకు, లింగం ఉద్భవించాలి కదా, లింగోద్భవ కాలమే రాత్రి 12 గంటలు. అందుకని చెప్పి రాత్రి 12 గంటల వరకు జాగరణ నుండి 12 దాటిన తర్వాత తిండికి జాగరణకి సంబంధం లేదండి. ఉండగలిగేవారు ఉండొచ్చు, లేదా కొందరు ఓన్లీ జ్యూసెస్ కానీ వాటర్ కానీ తీసుకుని ఉంటారు, కొందరు ఫ్రూట్స్తో ఉంటారు, కొందరు ఉపవాసం చేయలేని వారు అన్నీ తీసుకుంటారు. కానీ ముఖ్యంగా మనం చేయాల్సింది భగవంతుడి స్మృతులతో గడపడం, అదే జాగరణ. మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా కూడా రాత్రిపూట ప్రశాంతంగా ఉంటుంది కదా. అందుకని చెప్పి అన్ని పండుగలు ఒకే విధంగా పెట్టినా కూడా మనుషులకి ఆసక్తి ఉండదు. కొన్ని పండుగలు కొత్త బట్టలు కట్టుకుంటాం, మంచి పదార్థాలు తింటాం, అలా రకరకాలు. ఇది మాత్రం భగవంతుడి గురించి, భగవంతుడితో ఆలోచనలతో గడిపేదే మహాశివరాత్రి. రాత్రిపూటే ఎందుకు పెట్టారు అంటే పగలైతే ప్రశాంతంగా ఉండదు, అందరూ పనులతో ఉంటారు. అలాగే ఇంత ప్రశాంతంగా ఉండదు. నిర్మలమైన వాతావరణంలో ప్రశాంతంగా ఆత్మ పరమాత్మకి అనుసంధానంగా ఉండాలి అని రాత్రిపూట పెట్టారండి మన పెద్దలు పూర్వీకులు కూడా. ఇదంతా కూడా అందుకని చెప్పి మనం ఆ రోజు ఎటువంటి విలాసంగా లేదంటే కాలక్షేపాలు చేయకుండా మనం పూర్తిగా కూడా ఈ మూవీస్ చూడడం, ఇలా కాలక్షేపం, గాసిపింగ్ ఇదంతా కాకుండా భగవంతుడి గురించి ఆలోచించడం, ఓం నమ శివాయ అనుకోవడం, మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం, మనకి ఏది వీలైతే అది శివనామ స్తోత్రాలతోనూ, లేదంటే అసలు భగవంతుడు ఏదైనా దేవాలయానికి వెళ్ళొచ్చు. అలాగని అరుణాచలము, శ్రీశైలము విపరీతమైన క్రౌడ్ ఉండే ఏరియాలకు వెళ్ళిపోతే వారికి కూడా దేవాలయాలు చూసారా. మన అరుణాచలం దగ్గర నుంచి మనకి మెసేజ్ ఇచ్చారు, విపరీతంగా వచ్చేయకండి, మాకు ఇబ్బందిగా ఉంది, దేవాలయ ప్రాంగణం పాడైపోతుందని. మనం కూడా అర్థం చేసుకుని భగవంతుడు మన మనసులోనే ఉంటాడు కదా, ఇది మన అందరికీ తెలుసు. టెంపుల్కి వెళ్ళాలి అయినా కూడా మన మనసులో ఉంటాడనేది మనకు తెలుసు. కాబట్టి మనం సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి, లేదా మీ పూజా మందిరంలో గడపండి, లేదా ఇంట్లో సోఫాలో అయినా పర్వాలేదు, భగవంతుడి ఆలోచనలతో గడపండి, శివనామస్మరణ జపించండి. ఈ విధంగా జాగరణ అనే దానికి మన పెద్దలు చెప్పిన దాన్నే నా మాటల్లో నేను మీకు తెలియజేశానండి. ఒకప్పుడు అంటే ఒక 5 ఏళ్ల క్రితం వరకు కూడా 41 ద్రవ్యాలతో అభిషేకం చేసేదాన్ని. అది కూడా లింగోద్భవ సమయంలో శివాలయాలకు వెళ్ళి 41 ద్రవ్యాలు కూడా ఇంతంత బాటిల్స్లో పెట్టుకుని వెళ్ళేదాన్ని. ద్రాక్ష రసం, కర్బూజాతో, పుచ్చకాయ రసం, జామఫల రసం, అరటిపళ్ళు, చెరుకు రసం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, ఇంక ఇవన్నీ పంచదార, ఇవన్నీ కూడా రకాలు, పసుపు నీళ్ళు, కుంకుమ నీరు,
అలాగే విభూది నీరు, ఇంకా రకరకాలు గరిక వేసిన నీరు, అట్లాగే పుష్పాలు నీళ్ళల్లో వేసి పుష్పాభిషేకం, అట్లాగే మన ఒంటి మీద ఉన్న కొంచెం బంగారం నీళ్ళలో వేసి స్వర్ణాభిషేకం, రజతాభిషేకం, వెండితో ఇంకెలా మనం పొడిగించుకుంటూ ఎన్ని 108 ద్రవ్యాలతో కూడా అభిషేకం చేసుకోవచ్చండి. ధనాభిషేకం, మనం నాణాలు ఉంటాయి కదా, వెండి నాణాలు కానీ రాగి నాణాలు కానీ నీళ్ళల్లో వేసి ఆ నీటితో అభిషేకం, ఇవన్నీ కూడా మన ఓపిక ఉంటేనే చేసుకోవాలండి. ఓపిక లేకుండా మన మనసుని బాధ పెట్టుకుని, శరీరాన్ని బాధ పెట్టుకుని అట్లా అంత కఠిన నిబంధనలతో చేయాల్సిన అవసరం లేదు. మనకి ఏదైనా ఆ రోజు పనితో బిజీగా ఉన్నామనుకోండి, మన పని మనం చేసుకుంటూ శివ 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 అనుకున్నా చాలు. అలాగే శివుడికి అభిషేకం చెయ్యాలి అంటే శివలింగం ఉండాలి కదా, కానీ మాకు శివలింగం పెట్టుకోవాలంటే భయం అండి అనేవారు కూడా ఉంటారండి. ఏమీ భయం లేదండి. మనం చేసేది ఏదైనా మంచి కార్యం అయినప్పుడు దాని రిజల్ట్ కూడా మంచిగానే ఉంటుంది. శివలింగం మీకు భయంగా ఉంటే, ఇప్పుడు ఎవరైనా ఇంట్లో పెట్టుకునేటప్పుడు పెద్దగా పెట్టుకోం కదా, ఇంత 1 అంగుళం లేదా 2 అంగుళాలు శివలింగాన్ని మట్టితో కానీ, రాగితో కానీ, ఇత్తడితో కానీ, వెండితో కానీ, బంగారంతో కానీ చిన్ని శివలింగం, ఒక చిన్ని శివలింగం 1 అంగుళం ఎత్తే పెట్టుకోండి ఇంట్లో, ఏం కాదండి. మీరు చక్కగా డైలీ మీరు ఒక ఇంచు మంచినీరు పోసి, ఒక ఇంత చాలా తక్కువ మంచినీరు పోసి ఒక బిల్వదళం వేయండి అందుబాటులో, లేకపోతే ఒక నమస్కారం పెట్టుకోండి, ఓం నమః శివాయ అని. ఎంతో ఆనందాన్ని మన ఆత్మ అనుభవిస్తుంది. భగవంతుడి ఆశీస్సులు కూడా మనకు ఎంతో అద్భుతంగా అందుతూ ఉంటాయి. అట్లాగే శక్తి ఉన్నవారు, టైము ఉన్నవారు దానికి తగ్గట్టుగానే అభిషేకం చేసుకోండి. అలాగే మహాశివరాత్రి రోజున మనం జాగరణ చేస్తాం కాబట్టి ఉపవాసము అన్నారు, కానీ ఖాళీ కడుపుతో కటిక ఉపవాసం చేయమని అర్థం కాదండి. జాగరణ ఈ పండుగకు చాలా చాలా ప్రాధాన్యతతో కూడుకుంది, చాలా విశేషమే అసలు జాగరణ. ఈ పండుగ అంటే మనం మెయిన్గా చేయాల్సిందే జాగరణ. కడుపు నిండా మనం పండుగ కదా అని కడుపు నిండా తినేసామనుకోండి, మనకి కనురెప్ప మూసుకుపోతుంది, నిద్ర వస్తుంది. అందుకని చెప్పి మహాశివరాత్రి రోజున జాగరణ చేస్తాం కాబట్టి ఉపవాసం ఉంటే మంచిది అన్నారంటే స్వల్పాహారం తీసుకోమని, కఠోరంగా ఉండమని కాదండి. అట్లాగే శివపార్వతులనే ఆది దంపతులుగా ఎందుకు కొలుస్తారు, ఇప్పుడు ఆ విషయం కూడా మనం తెలుసుకుందామండి. పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరూ కూడా లోక ఆదర్శం కోసం, లోక కళ్యాణార్థం వారిరువురు కూడా ఏకమయ్యి సృష్టిలోనే దంపతులందరికీ కూడా ఆది దంపతులు అయ్యారు. అలాగే పుణ్య దంపతులు కూడా అయ్యారు. లోక కళ్యాణార్థం అంటే లోకాన్ని సృష్టించడం కోసం వారు ఇరువురు కూడా ఏకమయ్యి వివాహం చేసుకున్నారు. కాబట్టే వారు ఆది దంపతులు అయ్యారు, పుణ్య దంపతులు అయ్యారు అని పురాణాలన్నీ కూడా మనకి తెలియజేస్తున్నాయి. అందుకనే ఈ లోకంలోని అంటే యావత్ లోకంలోని కూడా సర్వ దంపతులకు, సకల దంపతులకు ఆదర్శ దంపతులయ్యారు, ఆది దంపతులయ్యారు. మనం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏ పూలతో పూజించాలి, అసలు అభిషేకం మన వీలుని బట్టి ఎలా చేసుకోవాలి, అలాగే శివనామ స్మరణ ఓం నమః శివాయ అని చేసుకున్నా చాలు కదా అని మన ఓపిక శక్తి ఉంటే ఉపవాసం ఎలా చెయ్యాలి, అలాగే ఎంతో విశేషమైన ప్రాముఖ్యత అంతా కూడా ఈ పండగకు జాగరణలోనే ఉంది అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకున్నాం కదండి. మనం ఈ పర్వదినాన్ని ఎంతో మనకు శక్తి ఉన్నంతలో, మనకు టైం ఉన్నంతలో ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా అందరం కూడా జరుపుకుందాం. ఇదండి ఈనాటి మహాశివరాత్రి విశేషాలు. మళ్ళీ తొందరలోనే ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి.